పోయినసారి బైబిల్ పట్టణంలో మనం ఏం నేర్చుకున్నాం? ఎవరైనా నోట్స్ రాసుకొని ఉంటే చెప్పండి, మనం అక్కడి నుంచి కంటిన్యూ చేద్దాం. ఒకవేళ ఉందా మీ దగ్గర? సరే, ఈరోజు ఒక ప్రత్యేకమైన అంశాన్ని మనం విందాము. దేవుని వాక్యములో విలాప వాక్యములు 4వ అధ్యాయము 6వ వచనం. నా జనుల కుమారి చేసిన దోషము సొదమ పాపము కంటే అధికము. ఎవరునూ దాని మీద చెయ్యి వేయకుండానే నిమిషములోనే ఆ పట్టణము పాడు చేయబడను. ప్రార్థన చేస్తున్నాం. ప్రేమ కలిగిన తండ్రి, చదవబడిన వాక్య భాగం కొరకై మిమ్మల్ని స్తుతిస్తూ, మీ నామాన్ని ఘనపరుస్తూ, యేసుక్రీస్తు నమ్మకమైన నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. దయచేసి కూర్చోండి. మందిరానికి వచ్చిన తర్వాత మన ప్రవర్తన జాగ్రత్తగా ఉండాలి. కేవలం మందిరంలో మాత్రమే కాదు, బయట కూడా మన ప్రవర్తన బాగుండాలి. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలను గురించి మాట్లాడుతూ, నా జనుల కుమారి చేసిన దోషము సొదమ పాపము కంటే అధికం. సొదమ గొమొర్రా పట్టణాలు ఎంతగా అపవిత్రతలో ఉన్నాయో అంతకంటే అధికమైన పాపము నా పిల్లలు చేశారు. నా జనుల కుమారి అంటే వీళ్ళందరినీ కలిపి ఒక కుమారితో పోలుస్తూ మాట్లాడుతున్నాడు మన దేవుడు. నా జనుల కుమారి చేసిన దోషము మరి సొదమ పాపము కంటే అధికము. సొదమ గొమొర్రా ప్రజలు పాపము చేసినప్పుడు దేవుడు వారిని ఏం చేశాడు? కాల్చేశాడా? అలాగే ఉంచాడా? కాల్చివేశాడు కదా. అయితే మరి అంతకంటే అధికంగా పాపం చేసిన వాళ్ళని ఎందుకు మరి కాల్చివేయలేదు? సొదమ పాపము కంటే అధికము. సొదమ గొమొర్రా పాపము కంటే అధికంగా చేసిన వాళ్ళనేమో క్షమించాడు, ఆ పాపము చేసిన వాళ్ళని శిక్షించేశాడు. అంటే దేవునికి పక్షపాతం ఉందా? లేదు. దేవుడు తన బిడ్డలకు చాలా అవకాశాలు ఇచ్చాడు. అవకాశాలు ఇచ్చి ఎదురు చూశాడు. కానీ వీళ్ళు ఎలా ఉన్నారో ఒక్కసారి చూద్దాం. యెషయా గ్రంథం ఈ యొక్క ప్రజలు ఎన్నో అధ్యాయం అంటే 5వ అధ్యాయము 18వ వచనం. భక్తిహీనత యను త్రాళ్లతో దోషమును లాగుకొని వారికి శ్రమ, బండి మోకుల చేత పాపమును లాగుకొని వారికి శ్రమ. చాలు. ఇక్కడ భక్తిహీనత అనే తాళ్లతో దోషాన్ని లాక్కుంటున్నారు. పాపమును ఈ ప్రజలు ఏ విధంగా లాగేసుకుంటున్నారంటే భక్తిహీనత అనే తాళ్లతో లాక్కుంటున్నారు.
ఈ తాళ్లతో తమ దోషమును బిగించుకుంటున్నారు. కింద రాయబడింది, బండి మోకుల చేత. బండికి మోకులు కడతాం కదా, ఏదైనా ఒక లోడు వేసినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఒక తాడుతో రూప్ అంటే దాంతో చక్కగా బిగిస్తారు. అయితే నా ప్రజలు ఎలా ఉన్నారంట? బండి మోకుల చేత పాపమును లాక్కుంటున్నారు, బిగుతుగా చేసుకుంటున్నారు. కాబట్టి అటువంటి వారికి శ్రమ. అటువంటి వాళ్ళకి ఏముంది చెప్పండి? శ్రమ. మరొక విషయాన్ని చూద్దాం. ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం 27వ వచనం. ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం 27వ వచనం చదవండి. పంజరము పిట్టలతో నిండి ఉండునట్లు. కాబట్టి ఇక్కడ వారి ఇండ్లు కపటముతో నిండి ఉన్నవి, దాని చేత వారు గొప్పవారును ఐశ్వర్యవంతులను అగుదురు. వీళ్ళు దేని చేత ఇల్లు నింపారు? పంజరము పిట్టలతో నిండినట్లు. పంజరం దేనితో నింపబడుతుంది? పిట్టలతో నింపబడినట్లు. వారు తమ గృహములను, ఇండ్లను ఏం చేస్తా ఉన్నారంట? కపటముతో నింపేస్తా ఉన్నారు. కపటము అంటే యథార్థత లేనటువంటి జీవితం, అబద్ధాల జీవితం అన్నమాట. అబద్ధాలతో ఇల్లు నింపేస్తా ఉన్నారు. కానీ దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుంది? మన ఇల్లు దేనితో నింపబడాలి? సామెతల గ్రంథం 8:21 చదవండి. సామెతలు 8:21. నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేయుదును, వారి నిధులను నింపుదును. దేవుడు ఎట్లా నింపాలి నిధులను? దేవుడు ఏ విధంగా మనకు ఆశీర్వాదం కలగజేయాలి? బండి మోకుల చేత పాపాన్ని లాక్కుంటున్నావు. భక్తిహీనత అనే తాళ్ళు వీళ్ళ దగ్గర ఉన్నాయి. వీళ్ళ దగ్గర ఉన్న తాళేంటి? భక్తిహీనత. ఏమాత్రము కూడా భక్తి లేనటువంటి జీవితం, భయము లేనటువంటి జీవితం, దేవునికి భయపడని జీవితం. భయభక్తులు కలిగిన వారు కొనియాడబడతారు, భయభక్తులు కలిగిన వారు ఆశీర్వదించబడతారు, భయభక్తులు కలిగిన వారు నిత్య జీవాన్ని పొందుతారు. భయము లేనివారు దేవుని ఉగ్రతకు పాలైపోతారు. వాక్యం చెబుతుంది, పంజరము పిట్టలతో నిండి ఉండునట్లు వారి ఇండ్లు కపటముతో నిండి ఉన్నవి. ఇండ్లు కపటముతో నింపేశారు. కపటము అనగా మనకు తెలుసు కదా, అబద్ధము లేకపోతే మోసం. పైకి ప్రేమగా నటించి లోపల కపటమును ఉంచుకోవడం. మరొక విషయాన్ని మనం చూద్దాం. 6వ అధ్యాయము 7వ వచనం చదువుదాం. అక్కడే 6:7. ఏది మీరు చదివింది? ఇర్మియా. అదేంటంటే సపోర్ట్ కొరకు సామెతలు. ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయము 7వ వచనం. ఊట తన జలమును పైకి ఉబక చేయునట్లు వారు తన చెడుతనమును పైకి ఉబక చేయుచున్నది. బలాత్కారము, దోపుడు దానిలో జరుగుట వినబడుచున్నది. గాయములను, దెబ్బలను ఇంకా నిత్యము నాకు కనబడుచున్నవి. ఊట తన జలమును పైకి ఉబక చేయునట్లుగా తన ప్రజలు వేరే వాళ్ళ గురించి చెప్పడంలా, ఈ ప్రజలను దేవుడు బాగా ప్రేమించాడు. శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమిస్తానని చెప్పి వారి కొరకు మోషేను పంపి, ప్రవక్తలను పంపి, న్యాయాధిపతులను పంపి, రాజులను ఏర్పాటు చేసుకొని
గొప్ప గొప్ప పనులు చేశాడు వాళ్ళ మధ్యలో. ఆకాశంను చీల్చాడు, ఆహారం కురిపించాడు, అర్థమైందా? బండల నుంచి నీళ్ళు ఇచ్చాడు, సముద్రాన్ని చీల్చి మధ్యలో నుంచి నడిపించాడు, వారి కొరకు యుద్ధాలు చేశాడు, వారిని కలుపాపవలు కాపాడుకుంటూ వచ్చాడు, గద్ద రెక్కల మీద మోసుకున్నట్లుగా మోసుకొని పోయాడు, ఒక తండ్రి తన కుమారుని ఎత్తుకొని వచ్చినట్లుగా ఎత్తుకొని పోయాడు, పాలు తేలు ప్రవహించే దేశాన్ని ఇచ్చాడు. కష్టపడకుండా జీవించమని చెప్పాడు. హ్యాపీగా తినండి. కానీ వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారు? భక్తిహీనతని తాళ్లతో లాక్కుంటున్నారు. అర్థమైందా? ఇర్మియా వాక్యం చెబుతా ఉంటే, ఓ ఇర్మియా, మేము నీవు చెప్పిన మాటను మేము చేయాలి. 44వ అధ్యాయం, ఇర్మియా గ్రంథం 44వ అధ్యాయం 44వ అధ్యాయం 15-16 వచనం. ప్రజలందరూ ఇర్మియా దగ్గరికి వచ్చారు. అప్పుడు తమ భార్యలు, అన్య దేవతలకు ధూపం వేదులను ఎరిగి ఉన్న పురుషులందరూ, అక్కడ నిలిచి ఉన్న స్త్రీలు, మహాసమాజముగా కూడిన వారు, ఐగుప్తు దేశమందరి పత్రోసులో కాపురమున్న జనులందరూ ఇర్మియాకు ఈలాగ ప్రత్యుత్తరం ఇచ్చిరి. భార్యలున్నారు, పురుషులున్నారు, స్త్రీలున్నారు, మహాసమాజంగా కూడిన వారు ఉన్నారు, పత్రోసులో కాపురం ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. మొత్తం అందరూ కూడా ఒక దగ్గరికి గ్యాదర్ అయిపోయారు. ఒక చర్చికి అందరూ ఎలాగైతే పరిగెత్తుకొని వస్తారు, ఒక మీటింగ్ జరుగుతుంది, ఏ విధంగా ఆ బస్సుల్లో, ట్రాక్టర్లో, తర్వాత బండ్ల మీద, ఇంకా నడిచి ఇట్లాగా రకరకాలుగా వెళ్ళిపోయి అంతా ఒక గుంపుగా మారిపోతారు. ఇర్మియా దగ్గరికి ఆ విధంగా వచ్చి ఏమంటున్నారు? యెహోవా నామమును బట్టి నీవు మాకు ప్రకటించు ఈ మాటను మేము అంగీకరింపము. నువ్వేదైతే మాకు ప్రకటిస్తున్నావో, ఏదైతే మంచిగా ఉండమంటున్నావో, ఏదైతే మేలు కలుగుద్ది, ఈ మార్గంలో నడవమని చెబుతున్నావో, అందులో ఎంత మాత్రం మేము అంగీకరించాం. మొట్టమొదటి చదివాం, నా జనుల కుమారి చేసిన దోషము సొదమ పాపము కంటే అధికం. ఎందుకంటున్నాడు? ఇప్పుడు అర్థమవుతుంది. పంజరము పిట్టలతో నింపినట్లు ఆ ఇల్లు దేంతో నింపారు? కపటముతో నింపేశారు. ఇంకొక మాట, ఊట పైకి నీటిని పైకి ఉబుక చేయనట్లుగా వాళ్ళ దగ్గర ఏముందంట? బలాత్కారము నింపబడింది. అంతేకాదు, ఇంకా చెడుతనమును పైకి ఉబక చేస్తూ ఉన్నారు. పైకి ఏమొస్తుంది? పైకి. అందుకే ప్రభు అన్నాడు, ఒకప్పుడేమో దేవుని స్తుతిస్తూ ఉంటారు. యాకోబు పత్రిక 11 ఫిబ్రవరి తర్వాత ఉంటుంది. 3:11 నీటి బుగ్గలో ఒక్క జల నుండియే తీయని నీరును కానీ ఇశ్రాయేలు ప్రజలు కూరుతుంది. ఈనాటి క్రైస్తవులు కూరుతుంది. 2 నాలుకలు. పాముకి ఎన్ని నాలుకలు ఉన్నాయి చెప్పండి? ఒకటి సరిపోదా? దానికి ఎందుకు 2 పెట్టాడు? మిగతా జీవులన్నిటికీ ఒకటే పెట్టాడు దేవుడు. 2 నాలుకలు కలిగినటువంటి ఒకటి ఉంది సర్పం. అంటే దాని పెదవుల కింద సర్పము, ఆ యొక్క విషము దాచబడి ఉంది. ఇంకొక మాట ఇక్కడ కింద మనం చదివితే 10వ వచనం, ఒక్క నోటి నుండియే ఆశీర్వచనమును శాపవచనమును బయలువెళ్ళును. నా సహోదరులారా, అలా ఉండకూడదు. ప్రభు చెబుతున్న మాట ఏంటి? అలా ఉండకూడదు. ఒక్క జల నుండి ఏ విధంగా మంచి నీరు, తీయని నీరు,
ఒక్క జల నుండి చేదు నీళ్లు ఉబుకుతాయా? మీరు ఎక్కడన్నా గమనించారా ఇలాంటి ఊట? మరి ఈ బిడ్డలు ఎందుకు ఈ విధంగా ఉన్నారు? మనకు దేవుడు కావాలా, అపవాది కావాలా? పంజరము పిట్టలతో నింపినట్లు వాళ్ళు ఇంట్లను కపటంతో నింపేశారు. ఊట పైకి ఉబక చేయనట్లుగా చెడుతనముతో నిండిపోయారు. భక్తిహీనత అనే తాళ్ళు ఉన్నాయి వీళ్ళ దగ్గర ఏమున్నాయి చెప్పండి? భక్తిహీనత అనే బండి మోకులు ఉన్నాయి. వీటితో లాగేసుకొని బిగుసుకుంటున్నారు. మరలా ఏమంటున్నారు? ఓ దేవా నన్ను కరుణించు అంటారు. వీళ్ళ గమనించండి, దేవుని పిల్లలమైన మనము అర్థంలో చూడండి, ఇక్కడ ఎంత పాపము చేయాలనే ఆశ 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 చావట్ల. జెఫన్యా గ్రంథం 3:7 పాత నిబంధనలో జెఫన్యా గ్రంథము 3వ అధ్యాయం 7వ వచనం చదువుదాం. దాని విషయమై అంటే ఎవరు? నా ప్రియురాలు, కుమారి, స్త్రీ, ఇశ్రాయేలు కన్యక, నా పిల్లలు. దాని విషయమై యెరూషలేము పట్టణము, దాని విషయమై నా నిర్ణయం అంతటి చొప్పున మీ నివాస స్థలము సర్వనాశనము కాకుండానట్లు నా యందు భయభక్తులు కలిగి శిక్షకు లోబడుదునని నేను అనుకుంటుని. దేవుని ఆశ ఏంటి? ఎలాగైనా వీళ్ళని శిక్షించైనా సరే లోబడుచుకోవాలి. శిక్షకు లోబడతారేమో, నా యందు భయభక్తులు నిలుపుతారేమో అని దేవుడు అనుకున్నాడంట. కానీ వారు దుష్క్రియలు చేయుటయందు అత్యాసక్తి, ఆసక్తి కాదంట, అత్యాసక్తి. పాపం చేయడానికి ఎందుకు ఇంత ఆసక్తి? అబద్ధాలు ఆడడానికి ఎందుకు ఇంత ఆసక్తి? నీతి కార్యాలు జరిగించడానికి ఉండాలి ఆసక్తి. దేవుని మందిరాన్ని కట్టడానికి ఉండాలి ఆసక్తి. సంఘాన్ని కట్టడానికి ఉండాలి. ఇతరుల కొరకు ప్రార్థన చేయడానికి ఉండాలి. పౌరుషంగా నీతిగా బ్రతకడానికి, పరిశుద్ధంగా జీవించడానికి ఉండాలి అత్యాసక్తి. కానీ నేటి అనగా ఆనాటి ఇశ్రాయేలీయులు అట్లే ఉన్నారు, ఈనాటి క్రైస్తవులు కూడా అలా ఉన్నారు. పాపము చేయుట అనగా దుష్క్రియలు అంటే చెడ్డ పనులు చేయడానికి అత్యాసక్తి కలిగిన వారుగా మారిపోయారు. అత్యాసక్తి. ఒకరిని మించిన వారు మరొకరు ఆ విధంగా. ఇంకొక మాట ఏం చెప్తారంటే ఇర్మియా గ్రంథం 14వ అధ్యాయము 10వ వచనం. ఇర్మియా గ్రంథం 14:10. యెహోవా ఈ జనులతో ఈలాగు సెలవిచ్చుచున్నాడు, ఈ జనులు తమ కాళ్లకు అడ్డము లేకుండా తిరుగులాడుటకు ఇచ్చగలవారు, అంటే కోరిక గలవారు. ఈ ప్రజలు ఎలాంటి వాళ్ళంట? తమ కాళ్లకు ఏది అడ్డం ఉండకూడదు. వాక్యం చెబుతుంది, దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. యెహోవా ఈ జనులతో ఈ మాట సెలవిచ్చుచున్నాడు, ఈ మాట సెలవిచ్చుచున్నాడు. ఏ మాట? ఈ ప్రజలు అనగా ఈ జనులు తమ కాళ్లకు అడ్డము లేకుండా తిరుగులాడుటకు ఇచ్చగలవారు గనుక యెహోవా వారిని అంగీకరింపడు. అంగీకరించడం అంటే యాక్సెప్ట్ చేయాలి. ఒక దరఖాస్తు పెట్టుకున్నాక అది తీసుకెళ్ళి బుట్టలో చెత్త బుట్టలు వేస్తే మనం వచ్చింది అని చెబితే అది రాదు. అవునా కదా? అర్జీ పెట్టుకున్నట్లే వాక్యం చెబుతుంది, ఈ ప్రజలు అనగా ఈ జనులు తమ కాళ్లకు అడ్డము లేకుండా బ్రతుకుతున్నారు. మరి దేవునికి బాధ ఉండదా? ఉంటుందా? నా పేరు పెట్టబడిన నా జనులు అంటాడు. నా పేరు పెట్టబడిన నా జనులు అక్కడితో ఆగిపోలా.
నేను ఎలాగ పరిశుద్ధున్నో వాళ్ళను కూడా అలాగే పరిశుద్ధులుగా చేశాడు ప్రభు. అలా ఉంచాడా? ఏం చెప్పాడంటే, అబ్రహమా, భూమి యొక్క ఉన్నత స్థలముల మీద నేను ఎక్కిస్తా, భూమి యొక్క ఉన్నత స్థలాల మీద ఎక్కిస్తా, ఈ పర్వతం మీద ఆరాధన చేసుకోండి, ఈ పర్వతం మీద నాకు బలర్పించు అన్నాడు. అందుకనే సమరయ స్త్రీ అంది, అయ్యా, మా పూర్వీకులు, మా పితరులు ఈ పర్వతం మీద ఆరాధన చేశారు. ఉన్నత స్థలాల మీద ఎక్కిస్తాడు. కానీ మనం ఏం చేస్తా ఉన్నామంటే దిగజారులోకి వచ్చేస్తాం. క్రైస్తవులకి ఇది హెచ్చరిక. సొదొమ గొమొర్రా పట్టణస్థులకు క్షమాపణ ఉంది, వాళ్ళు నాశనం చేశాడు కదా. అయితే తీర్పు ఉంది కదా, ప్రజలందరికీ, సర్వలోకానికి తీర్పు తీర్చే ఒక రోజు ఉంది కదా, జడ్జిమెంట్ డే. ఆ రోజంట సొదొమ గొమొర్రా వాళ్ళని వినాయిస్తాడంట. మీరు పాపం చేస్తే మీ మీద కోప్పడి అడ్డి గంధకాలు కురిపించి మిమ్మల్ని నాశనం చేశాను, మీరు పక్కకి వెళ్ళండి. అసలు నా సొంత ప్రజలేరి వాళ్ళ లాక్రాడు ఉందంటాడు. అర్థమైందా? వాళ్లకు కఠినమైన శిక్ష, వీరికి విడుదల కలగజేస్తారు. వాళ్ళ గతి కంటే వీళ్ళ గతి ఓర్వదగినదని చెప్తున్నాడు వాక్యంలో. పంజరము పిట్టలతో నింపబడినట్లు మనం దేంతో నింపేస్తున్నాం? ఇంకొక మాట, ఊట నీటిని పైకి ఉబ్బక చేసినట్లు మనం చెడుతనాన్ని పైకి ఉబ్బక చేస్తాం. మూడో మాట, దుష్క్రియలు చేయడానికి అత్యాసక్తి కలిగిన వారు. మరొక మాట, కాళ్లకు అడ్డం లేకుండా బ్రతికేవాళ్ళు. ఎవరైనా చెబితే ఊరుకునేవాళ్ళు కాదు. అర్థమైందా? అందుకే దేవుడు ఏమన్నాడు తెలిసిన, చాలా గద్దించాడు వాళ్ళని. అర్థమైందా? యెషయా గ్రంథం 31వ అధ్యాయం 7వ వచనం చదువుదాం. దేవుడు ఏమంటున్నాడో మరొక మాట చూద్దాం. యెషయా గ్రంథం, మీకు మీరే పాపము కలుగజేసుకొని, కాబట్టి ఇక్కడ మీకు మీరు పాపము కలుగజేసుకున్నారు. ఏ కలుగజేసుకున్నారు చెప్పండి? నా అంతటా నేనా? మీ అంతటా మీరా? ప్రభు ఏమంటున్నాడు? నా అంతటా నేనేం చేయలేదు, మీ అంతటా మీరే. మీకు మీరు పాపం చేసుకున్నారు. కాబట్టి దేవుని పిల్లలమైన మనము ఒక్కసారి ఆలోచన చేద్దాం. సొదొమ గొమొర్రా పట్టణస్థులకు క్షమాపణ దొరికితే నీతిమంతుల పరిస్థితి ఏంటి? నీతిమంతుల పరిస్థితి ఏంటి? వాక్యంలో మనము స్పష్టంగా తెలుసుకోవాలి. వాక్యం మనకు స్పష్టంగా బోధిస్తూ ఉంది. వీళ్ళకు ఏ విధమైన శిక్ష ఉండబోతుందో మరి ఆ శిక్షలు మనం గమనించినప్పుడు వాళ్ళు అడిగారు, ప్రభువా నేను ఎక్కడికి వెళ్ళాలా? 15వ అధ్యాయం ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయం 2వ వచనం అనుకుంటా. మేమెక్కడికి పోవుదుము? ప్రభువా నీవు మాకు విరోధివైతే, నీవు మా మందిరాన్ని విడిచిపెడితే, నీ బలిపీఠాన్ని విడిచిపెడితే, దేవుడు మన మీద శిక్ష రాకముందే మనలను మనము సరి చేసుకునే వారిగా ఉన్నాము. సొంత ప్రజలు పాపం చేస్తామంటే ప్రభు అన్నాడు, చదివామమ్మా 2వ వచనం, యెహోవా వాక్కు, మేమెక్కడికి పోదుమని వారు నిన్ను అడిగిన ఎడల వారితో ఇట్లను, యెహోవా ఈ మాట చదివిస్తున్నాడు, చావుకు నియమింపబడిన వారు చావుకెళ్ళండి, ఖడ్గమునకు నియమింపబడిన వారు ఖడ్గానికి వెళ్ళండి.
కరువుకు నియమించబడిన వారు కరువుకి వెళ్ళండి, చెరసాలకు వెళ్ళే వాళ్ళు చెరసాలకు వెళ్ళండి. ఇదే యెహోవా వాక్కు. 4 ప్రదేశాలు చెప్పాడు. 4 ఎక్కడికి పోతారో పోండి. నేను మిమ్మల్ని ప్రేమించి ఒక మందిరాన్ని ఇచ్చాను. మీరు ఏ మందిరంలోకి వెళ్ళి ప్రార్థన చేస్తారో ఆ మందిరాన్ని నేను విడిచిపెడుతున్నాను. మీరు వెళ్తారు కానీ నేను రాను మీతోటి. మీరు ప్రార్థన చేస్తారు కానీ నేను వినను. ఎందుకంటే మీ స్థితి ఇలా ఉంది. మీకు నేను విరోధనైపోయాను. దేవుడు ఏమంటున్నాడు? విరోధనైపోయాను, మందిరాన్ని విడిచిపెట్టాను. చదవండి ఒక మాట, ఇర్మీయా గ్రంథం 12వ అధ్యాయం 7వ వచనం. నా మందిరమును నేను విడిచి ఉన్నాను, నా స్వాస్థ్యమును విసర్జించి ఉన్నాను, నా ప్రాణ ప్రియురాలికి ఆమె శత్రువుల చేతికి అప్పగించుచున్నాను. నా ప్రాణ ప్రియురాలు అంటే ఇశ్రాయేలీయులందరూ. ఈరోజు వాక్యం చదువుతున్న మనం కూడా మందిరాన్ని విడిచిపెట్టాడంట దేవుడు. మందిరాన్ని ఎందుకు విడిచిపెట్టాలా? నా మందిరమును మీ మధ్య ఉంచెదను, నేను మీతో పాటు నడుస్తాను, మీ మధ్యలో కాపురం ఉంటానని చెప్పిన వాడు మందిరాన్ని విడిచిపెడుతున్నాడు. ప్రభు అన్నాడు, ఆరాధనకు వచ్చే వాళ్ళ దగ్గర నువ్వు మొత్తంలో నిలబడి చెప్పానన్నాడు. 26వ అధ్యాయం చదవండి, 2వ వచనం. యెహోవా ఆజ్ఞ ఇచ్చినదేమనగా, యెహోవా మందిరావరణంలో నిలిచి నేను నీకు ఆజ్ఞాపించు మాటలన్నిటినీ యెహోవా మందిరములో ఆరాధించుటకై వచ్చు యూదా పట్టణస్థులందరికీ ప్రకటించుము. వాటిలో ఒక్కటి కూడా చెప్పకుండా మిస్టేక్ చేయొద్దు, తప్పిపోవద్దు. ఏం చెప్పాలి? ఓహో మీరు చాలా మంచివారు, మీరు యెహోవాను ఆశీర్వదించబడినవాడా, లోపలికి రమ్ము బయట నిలవనేలా అని చెప్పాలా? అది కాదంట. చెప్పేదేంటి? మందిరం ముందు, చాలా మందిరాల ముందు అదే రాస్తారు, యెహోవా వలన ఆశీర్వదించబడినవాడా, లోపలికి రమ్ము బయట నిలవనేలా. అబ్రహాము దాసులతో చెప్పారు ఆ మాట లాబాను రెబ్కా కొరకు వచ్చినప్పుడు. అయితే ఈరోజు ఏమంటున్నాడు తెలుసా? యెహోవా మందిరంలో ఆరాధించడానికి ప్రజలు వచ్చినప్పుడు వాళ్ళకు నువ్వు గట్టిగా ప్రకటన చేయి. 3వ వచనం, వారి దుర్మార్గతను బట్టి వారి చేయదలసిన కీడు చేయక నేను సంతాపపడుతున్నట్లు వారు ఆలకించి తమ దుర్మార్గమును విడుచుదురేమో. దేవుని ఆశ ఏంటో చూడండి, దేవుని ప్రేమ ఏంటో చూడండి. ఒకవేళ వాళ్ళు దుర్మార్గతను విడిచిపెడతారేమో, చెడుతనమును మానుకుంటారేమో, కపటాన్ని విడిచిపెడతారేమో, చిన్న ఆశ దేవునికి లోపల ఉంది. ఇందుని బట్టి మనకి ఏమర్థమవుతుంది? దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడని తెలిసిపోతాం. నా ప్రాణ ప్రియురాలికి నేను శత్రువునైపోయాను. చాలా భావోద్వేగంతో మాట్లాడుతున్నాడు దేవుడు. సమూయేలు ఆరాధన చేశాడు మందిరంలో, చిన్న చిన్న చేతులతో బాలుడిగా ఉన్నప్పుడు పరిచర్యలు చేశాడు ఏలి ఎదుట యెహోవాకి. దేవుడు అన్నాడు, నేను షిలోహును అసహించుకుంటున్నానయ్యా. చదువుతారా? 78వ కీర్తన, కీర్తనలు 78, 67వ వచనం, 60వ వచనం చదువునా. 60, 61. షిలోహు మందిరమును తాను మనుషులలో సంస్థాపన చేసిన గుడారమును ఆయన విడిచిపెట్టాను. షిలోహు మందిరాన్ని విడిచిపెట్టాడు. హన్నా ప్రార్థన చేసుకున్న స్థలం అది, సమూయేలు సమర్పించబడిన స్థలం అది. కానీ దేవుడు ఆ స్థలాన్ని విడిచిపెట్టేశాడు. మహిమ మందిరం నుంచి వెళ్ళిపోయింది, మందసం అప్పగించబడింది.
దేవుడు అంటున్నాడు, నేను మందిరాన్ని విడిచిపెట్టేశాను. ఇంకొక మాట చదువుదాం, 68:67. పిమ్మట ఆయన యోసేపు గుడారమును అసహించుకొనెను, ఎఫ్రాయిము గోత్రమును కోరుకొనలేదు. చూడండి, ఇక్కడ యోసేపు గుడారాన్ని విడిచిపెట్టాడు. ఆ యోసేపు 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 మా తండ్రి యోసేపు, మేము చాలా భక్తి పరులు, నీతిమంతుని పిల్లలు అంటే కుదరదు. అక్కడ తండ్రులు ద్రాక్ష కాయలు తింటే పిల్లల పళ్ళు పులుస్తాయా? చెప్పండి అమ్మా. ఎవడు ద్రాక్ష కాయలు తినో, ఇర్మియా గ్రంథం 31:31. 30వ వచనం చదవండి. ప్రతివాడును తన దోషము చేతనే మృతి నందును, ఎవడు ద్రాక్ష కాయలు తినో వాని పల్లె పులియను. ఎవడు పాపం చేస్తాడో వాడే, అంటే పైన చెప్పాడు ఆ మాట. ప్రతివాడు తన దోషమును బట్టే మృతి పొందుతాడు. ఎవడు ద్రాక్ష పండ్లు కాయలు తినో వాని పనులే పులియను. అంతకుముందు చెప్పాడు, తండ్రుల దోషం కుమారుల మీదకి రప్పించాడు. కానీ ఇప్పుడు అట్లా కాదు, ఇక కొత్త రూల్ తీసుకొచ్చాడు దేవుడు. ఆ నిబంధన ఏంటంట, ఎవడు ద్రాక్ష పండ్లు తినో వాని పండ్లే పులుస్తాయి. నువ్వు పాపం చేస్తే నువ్వే చచ్చిపోతావు. దాని అర్థం అది. అర్థమైందా? కాబట్టి ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, మా తండ్రి యోసేపు, మా తండ్రి అబ్రహాము, మేము యూదులము, లేకపోతే యేసు ప్రభు బిడ్డలము, మేము నీతిమంతుని పిల్లలు అనంటే కుదరదు. అక్కడ నువ్వు నీతిగా బ్రతికావా లేదా, యేసుని పోలి జీవించావా లేదా, యేసు పరిశుద్ధత కలిగి ఉన్నావా లేదా, యేసు సారూప్యంలోకి మార్చబడుతున్నావా లేదా, యేసు వాక్యాన్ని అంగీకరిస్తున్నావా లేదా, యేసుని వెంబడిస్తున్నావా లేదా, దేవుడు అదే చూస్తాడు. నువ్వెవరు పిల్లవైనా, నువ్వెవరు కుమారుడువైనా దేవుడు లక్ష్య పెట్టాడు. తండ్రిని బట్టి క్షమించే కాలం అయిపోయింది. అది అయిపోయింది. నా 105వ కీర్తనలో చెప్పాడు, వారిని జ్ఞాపకం చేసుకొని మిమ్మల్ని విడిచిపెట్టాను అన్నాడు. చదువుతారా? 105వ కీర్తనలో. ఇక దేవుడు వాళ్ళని చూడడు. తొమ్మిదవ వచనం, అబ్రహాముతో తాను చేసిన నిబంధనను వారి సంఖ్య కొద్దిగా ఉండగను, కొలవబడిన స్వాస్థ్యముగా కనాను దేశమును మీకు ఇచ్చేదనని ఆయన సెలవిచ్చెను. కాబట్టి ఇక్కడ వాక్యం ఏం చెప్తుందంటే, ఏ అబ్రహాముతో నేను మాట్లాడానో, ఇస్సాకుతో మాట్లాడానో ఆ మాటలు ఈ రోజు జ్ఞాపకం. వారిని బట్టి మిమ్మల్ని ఈరోజు విడిచిపెట్టాను. కానీ ఇక 15వ అధ్యాయం దాకా చదివాక మీరు సమూయేలుని తీసుకొచ్చినా, యోబుని తీసుకొచ్చినా, ఇంకా దానియేలుని తీసుకొచ్చినా, నోవహుని తీసుకొచ్చినా, రిప్రజెంట్ అంటే రికమెండేషన్. అయ్యా ఇదిగో ఏంది అడ్డు పెడుతున్నాను, నన్ను క్షమించు అంటే కుదరదంట. ఎవడు తప్పు చేస్తే వాడికి డైరెక్ట్ దేవుడు వాళ్ళతో డైరెక్ట్ కనెక్షన్ పెట్టుకుంటా ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, దేవుడు తన మందిరాన్ని విడిచిపెట్టడానికి కారణం ఏంటి? యోసేపు గుడారాన్ని అసహించుకోవడానికి కారణం ఏంటి? నా జనుల కుమారి చేసిన దోషము దేనికంటే, సొదమ పాపము కంటే. సొదమ పాపం. ఇంతకు వీళ్ళు చేసిన నేరాలేంటి? మనం వరుసగా చదువుకుంటూ వచ్చాం. ఎలా వారు ఆ పాపాన్ని పెళ్ళుకునేట్లు చేస్తూ వచ్చారో అర్థమైందా? బలిపీఠాన్ని విడిచిపెట్టాడు, తర్వాత ఘోరంగా మందిరాన్ని విడిచిపెట్టాడు, ప్రజలకు విరోధిగా ఉండిపోయాడు. వీళ్ళు చేసిన ఒక తప్పేంటో తెలుసా? చదవండి యెహెజ్కేలు గ్రంథం. వరుసగా చూద్దాం, ఒక 5 నిమిషాల్లో మనం ముగిద్దాం. యెహెజ్కేలు గ్రంథం 8వ అధ్యాయం. యెహెజ్కేలు గ్రంథం 8వ అధ్యాయము
వీళ్ళు తప్పు చేయడానికి కారణం ఏంటంటే 12వ వచనం చదవడం. అప్పుడు ఆయన నాకు సెలవిచ్చి ఏమనగా, నరపుత్రుడా, యెహోవా మమ్మును కానక, దేవుడు మమ్మల్ని చూడడు, వాళ్ళ మొండి దగ్గర చూడండి. యెహోవా మమ్మును కానకయుండును, యెహోవా దేశమును విసర్జించననుకొని ఇశ్రాయేలు పెద్దలు చీకటిలో తమ విగ్రహపు గదులలో వారిలో ప్రతివాడు చేయు దానిని నువ్వు చూచుచున్నావు కదా. 16వ వచనం. బలిపీఠముకు మధ్య ఇంచుమించు 25 మనుషులు కనబడి, ఎంతమంది ఉన్నారంట? 25 ఉన్నారు. వారి వీపులు యెహోవా ఆలయము తట్టును, వారి ముఖములు తూర్పు తట్టు తిరిగి ఉండను. ఈపులేమో మందిరంకి వెళ్ళి పెట్టారు, ముఖమేమో తూర్పుకి పెట్టారు, సూర్యుడికి వెళ్ళి. ఏం చేస్తున్నారంట? వారు తూర్పునున్న సూర్యునికి నమస్కారము చేయుచుండిరి. అంటే దేవుని ఆజ్ఞను వాళ్ళు ఏం చేశారు? ధిక్కరించారు. ప్రభు చెప్పాడు ముందే ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయంలో, మీరు ఎవరైనా సరే మరులు కొల్పబడి ఆకాశ సైన్యమునకు నమస్కారం పెట్టవద్దు. 4వ అధ్యాయం చూడండి. పదహారవ వచనం చదవమ్మా. కావున మీరు చెడిపోయి నేల మీద ప్రాకు ఏ పురుగురు ప్రతిమనైనను, భూమి కిందనున్న నీళ్ల యందు ఏ చేప ప్రతిమనైనను, ఆడు ప్రతిమను గాని మగ ప్రతిమను గాని ఏ స్వరూపము కలిగిన విగ్రహమును మీరు మీ కొరకు చేసుకొనుకున్నట్లు, తర్వాత ఆకాశం వైపు కన్నులెత్తి సూర్య చంద్ర నక్షత్రములైన ఆకాశ సైన్యమును చూచి మరులు కొల్పబడి సమస్త ప్రజల కొరకు పంచిపెట్టి ఇచ్చిన పంచిపెట్టిన వాటికి నమస్కారం చేస్తారు. ఈపులు మందిరం వైపు పెట్టారు, మొగమేమో సూర్యుడికి వెళ్ళి పెట్టారు. ఇంకా కొంతమంది ఏం చేశారు తెలుసా? 14వ వచనంలో అమ్మా, ఏజ్కేల్ గ్రంథం 8వ అధ్యాయము 14వ వచనం. యెహోవా మందిరపు ఉత్తర ద్వారం దగ్గర నన్ను దింపగా అక్కడ స్త్రీలు కూర్చుండి తమ్మూజు దేవతను గూర్చి ఏడ్చుట చూచి తిని. చాలమ్మా, వీళ్ళు ఎంతగా దిగజారిపోయారో చూడండి. ఈ రోజులలో మనం ఒక ప్రత్యేకమైన విగ్రహాన్ని పూజించట్లేదు, కానీ దేవుడు ఏం చెప్తున్నాడంటే, ప్రియులారా, ప్రజలారా, ఈ ప్రజలు తమ హృదయములలోనే విగ్రహాలు పెట్టుకున్నారు. అర్థమైందా? 14వ అధ్యాయం 3వ వచనం చదవండి. నరపుత్రుడా, ఎక్కడ నిలుపుకున్నారమ్మా? బయట నిలిపి ఆరాధన చేసేట కాదు, బలులు ఇవ్వడం కాదు, నైవేద్యాలు పెట్టడం కాదు, హృదయాల్లోకి వచ్చేసాడు. కాబట్టి రాత్రికాల సమయంలో నా జనుల కుమారి చేసిన దోషము ఎలాంటిది? సొదమ పాపము కంటే అధికం. వాళ్ళను మించి ఇంకొక మాట ఏమంటాడంటే, ఏజ్కేలు 20 అధ్యాయంలో మనం అక్కడే ఉన్నాం కాబట్టి మనకు ఒక విషయం అర్థమవుతుంది. వీళ్ళెంతగా 16వ అధ్యాయము 40 ధర్మశాస్త్రమును విసర్జించి
25వ అధ్యాయం. డబ్బులు ఎక్కువైనా కలిమి కొలది పాపం చేయటం మనం చూస్తూ ఉన్నాం. 26వ అధ్యాయము 16వ వచనం, 26-16. అయితే అతడు స్థిరపడిన తర్వాత మనస్సును గర్వించి చెడిపోయెను. స్థిరపడిన తర్వాత ఇంకా అన్ని ఇల్లు కట్టుకున్నాడు, మంచిగా అన్ని అప్పులు తీర్చేసుకున్నాడు, మంచిగా ఎక్కడ ఉపాయశాలలు కట్టించేశాడు, అంత బాగానే ఉంది. సైన్యాన్ని ఏర్పాటు చేసుకున్నాడు, గుర్రాలు కొన్నాడు, రథాలు కొన్నాడు, మంచిగా అంతా బాగానే ఉంది. స్థిరపడిపోయాడు, ఎస్టాబ్లిష్డ్ అయిపోయాడు. మనసులో ఏమొచ్చింది? గర్వం వచ్చింది. రెహబాము అట్లా చెడిపోయాడు, ఇక్కడ ఉజ్జియా అట్లా చెడిపోయాడు. దేవుడు ఏం చేస్తాడు? ఊరుకుంటాడా? దేవుడు ఏం చేశాడు? నొసటన కుష్టు పుట్టించాడు. నొసటన ఏం పుట్టించాడంట? చిట్ట చివరకు అతడు 20వ వచనం చదవమ్మా. ప్రధాన యాజకుడైన అజర్యాయు యాజకులందరూ అతని వైపు చూడగా అతడి నొసటన కుష్ఠము గలవాడై ఉండెను. ఏం చేశారు? అరే అర్జెంటుగా వీడిని ఇక్కడ మందిరంలో ఉండటానికి వీల్లేదు, బయటికి వెళ్ళగొట్టండి. తడవు చేయక, ఆలస్యము చేయక అతన్ని బయటికి వెళ్ళగొట్టిండి అని చెప్పి వెంటనే ఉజ్జియాను ఆ మందిరంలో నుండి బయటకు కుష్ఠరోగికి మందిరంతో పల్లి. మనసులో గర్వించిన వారికి ఎందుకు మనుషులు పాపం చేస్తారంటే వారికి కలిమి కలిగిన కొలది అధికమైన పాపం చేసుకుంటా వచ్చారంట. ఒక్కసారి చదువుదాం హోషేయ గ్రంథం. హోషేయ దానియేలు తర్వాత చూడండి. హోషేయ గ్రంథం 4వ అధ్యాయం 7వ వచనం. తమకు కలిమి కలిగిన కొలది వారు నా యెడల అధిక పాపము చేసిరి. అంటే ఆహారం ఇవ్వడం దేవుడి తప్పు, వస్త్రాలు ఇవ్వడం దేవుడి తప్పు, సమృద్ధిని ఇవ్వడం దేవుడి తప్పు, అన్ని తప్పులు చేసుకుంటూ వస్తున్నాడు దేవుడు. మానవుని ఇంతగా ప్రేమించాడు, అన్ని ఆహారాలు అన్ని సమృద్ధిగా పెట్టి దేవుడు కోరుకుంది ఒకటే, నా కుమారుడా నీ హృదయం నాకు ఇవ్వు, నన్ను ఆరాధించు పవిత్రమైన హృదయంతో, నన్ను పోలి నడుచుకో అని చెప్పాడు. అంతే, ఇంకేమైనా కూరాడమ్మా? తమకు కలిమి కలిగిన కొలది వారు నా యెడల అధిక పాపము చేస్తూ వచ్చారు. మోకరించని ప్రార్థన చేస్తున్నాను. ఈరోజు దేవుడు మనకు సెలవిచ్చిన ప్రతి మాట చాలా విలువైనటువంటిది. పంజరము పిట్టలతో నిండినట్లుగా వారి ఇండ్లు కపటముతో నింపేశారు. ఊట నీటిని పైకి ఉబక చేయనట్లుగా తమ చెడుతనమును పైకి ఉబక చేశారు. భక్తిహీనత అనే తాళ్లతో, బండి మోకులతో పాపాన్ని లాక్కుంటున్నారు. అంతేకాదు, సొదొమ పాపము కంటే అధికంగా పాపం చేస్తున్నాం. నీ చెల్లెలైన సొదొమ